సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 10 సోమవారం ద్వాదశి తిథి ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జనసాకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా అనుకూల వాతావరణం ఉంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. అధికారుల అండదండలు బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. వాహన సౌఖ్యం కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు కానీ అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అశాంతికర సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా పూర్తిగా ఆర్థిక సహాయం అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ కలిగే సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. జనసహకార లోపం కూడా మిమ్మల్ని నిరాశను కలిగించే విధంగా ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఒక విషయంలో మీరు ఎదుర్కోలేకపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో రావాల్సినటువంటి లాభాలు వాయిదా పడతాయి. వాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. కందులు పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధించుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అష్టమములో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. వ్యయములో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారం నష్టాలు పాలవుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపార నష్టం కనిపిస్తుంది.
ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పచ్చులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశులు శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సృజన సకరంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు లాభిస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా చాలా వరకు లాభాలను అందుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో అశాంతి నిరాశ వెంటబడుతుంది. ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు నూతన లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలంతా కూడా చాలా సానుకూలంగా జరుగుతాయి. మనసా వాచ కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలంతా కూడా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో గురువు సంచరిస్తున్నారు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతారు. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమములో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలిస్తాయి. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీలంతా కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. లేకపోతే ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. దశమములో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకునే పరిస్థితి ఉంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అధికారిత అభిప్రాయ భేదాలు వస్తాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధించుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన వ్యాపార లాభాలు అందుకుని సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో కుజ సంచారం ఉంది. ఒకానొక విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీకంటే చిన్నవారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము కష్టము కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. నిరాశ కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యాన్ని పక్షులకు ఆహారంగా ఈరోజు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.